హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వాళ్ళు. ఇప్పుడు మీరు వినబోతుంది మిస్టర్ రాక్షస్ స్టోరీలోని 21వ భాగం. అలా ఎంతసేపు ఏడ్చిన రుద్రాక్ష బాధ మాత్రం తగ్గలేదు. అంతకంతకు పెరుగుతూ ఏడుపు వెక్కిళ్ళ రూపంలోకి మారి కళ్ళ నుంచి కన్నీళ్లు జారిపోతూనే ఉన్నాయి. ఫస్ట్ టైం శ్రీధర్ చనిపోయినప్పుడు రుద్రాక్షని అలా చూశాడు రామయ్య తాత. మళ్ళీ తిరిగి ఇప్పుడే తన బేబీ దూరం అయినప్పుడు చూస్తున్నాడు. ఎంతో బాధగా అనిపించి, రుద్రబాబు బాధపడకు, ఆ దేవుడు మనకి రాసిపెట్టి లేడు అని ఎంత ఓదారుస్తున్నా తను కలలు కన్నా తన అక్క తన చేయి జారిపోయిందన్న నిజాన్ని తట్టుకోలేక మనసంతా ఒక రకమైన బాధతో నిండిపోయి కష్టంగా కన్నీళ్లు తుడుచుకొని, నువ్వు దక్ష దగ్గర ఉండు తాత, నాకిక్కడ ఉండాలని లేదు ప్లీజ్ అని చెప్పి రామయ్య తాతని హాస్పిటల్లోనే ఉంచి వెళ్ళిపోయాడు రుద్రాక్ష్. అక్కడే ఉండి దక్షని చూసిన ప్రతిసారి తన అక్కని తనే చేజేతులారా కోల్పోయాడు అన్న బాధ మనసుని మెలిపెడుతూ ఉంటే తట్టుకోలేక దాదాపు గంటన్నర తర్వాత మెలకువ వచ్చిన దక్ష కళ్ళు తెరిచి తన స్టమక్ మొత్తం విపరీతమైన నొప్పిగా అనిపిస్తూ ఉంటే జరిగింది గుర్తుకు వచ్చి టక్కున లేచి బేబీ అంటూ అరుస్తూ కూర్చోబోయింది. కానీ అక్కడే ఉన్న నర్స్ దక్షని కనిపెడుతూ ఉండటం వలన, మేడం ప్లీజ్ మీరు ఇలా హడావిడిగా లేవకూడదు అంటూ మళ్ళీ తనని బెడ్ మీద పడుకోబెట్టి, మేడం మీ పొజిషన్ చాలా క్రిటికల్గా ఉంది, ప్లీజ్ మేడం మీరు స్ట్రెస్ తీసుకోకండి అంటుంటే దక్ష గట్టిగా ఏడుస్తూ, నా బేబీకి ఏం కాలేదు కదా అని తన కడుపు తడుముకుంటూ ఉంటే నర్స్కి చాలా బాధగా అనిపించి, సారీ మేడం మీకు అబార్షన్ జరిగిపోయింది, మీ బేబీ లేదు అనగానే దక్ష కళ్ళ ముందు రుద్రాక్ష మొహం మెదిలింది. తన కడుపులో ఉన్న బేబీ కోసం రుద్రాక్ష ఎంత ఆశపడ్డాడో ప్రతి క్షణం గుర్తొస్తూ ఉంటే తన నిర్లక్ష్యం వల్ల ఈరోజు బేబీని కోల్పోయిందన్న నిజాన్ని ఒప్పుకోలేక నో అంటూ గట్టిగా అరుస్తూ స్ట్రెస్ తీసుకుంటూ పిచ్చిదానిలా, నా బేబీ చనిపోలేదు, నా కడుపులో ఇంకా ఉంది, డాక్టర్ని పిలవండి, డాక్టర్ డాక్టర్ అని అరుస్తూ చేతుకున్న ఐవీ పీకేసి బయటికి పెరగెత్తాలి అనుకుంది. నర్స్ ఎంతో కష్టంగా ఆపుతూ ఉన్నప్పుడే రామయ్య తాత లోపలికి వచ్చి దక్ష పరిస్థితి అర్థం చేసుకొని, దక్షమ్మాయి గారు అంటూ కంగారుగా వెళ్ళగానే దక్ష గట్టిగా ఏడుస్తూ, తాత నా బేబీ చనిపోయిందంటున్నారు, ఇదంతా అబద్ధం కదా, నా బేబీ నా దగ్గరే ఉంది కదా, చెప్పండి తాత చెప్పండి అని కాలర్ పట్టుకొని అడుగుతుంటే రామయ్య తాత చాలా బాధగా, ముందు మీరు పడుకోండి అమ్మాయి గారు అంటూ బలవంతంగా తనని బెడ్ మీద కూర్చోబెట్టి, నువ్వే ఇలా అయిపోతే రుద్రబాబు ఇంకెలా ఉంటాడో ఆలోచించమ్మా, రుద్రబాబు అసలు జరిగింది తట్టుకోలేకపోతున్నారు, చాలా ఏడ్చేశారమ్మా, బిడ్డ గురించి తెలియగానే తట్టుకోలేకపోతున్నారమ్మా, అటువంటిది ఇప్పుడు నువ్వే ఇలా అయిపోతే రుద్రబాబుని ఇంకెవరు చూసుకుంటారు చెప్పు, నువ్వే కొంచెం ఓపిక తెచ్చుకొని ధైర్యంగా నిలబడాలి, నా మాట విను అని అంటుంటే దక్ష నిజాన్ని ఒప్పుకోలేక గట్టిగా అరుస్తూ, ఇది అబద్ధం, నా బిడ్డ చనిపోలేదు, నా బిడ్డ నాకు కావాలి, నా బిడ్డని నాకు ఇవ్వండి అని అంటున్నప్పుడే నర్స్ డాక్టర్ని పిలిపించి తనకి మత్తు ఇంజెక్షన్ చేయించింది రిలాక్సేషన్ కోసం. దక్ష నిద్రపోయాక డాక్టర్ సీరియస్గా రామయ్య తాత వైపు చూస్తూ, ఈ అమ్మాయి హస్బెండ్ని పిలిపించండి అని అనగానే రామయ్య తాత మౌనంగా సరే అని తల ఊపి రుద్రాక్షకి కాల్ చేశారు. కానీ అటువైపు రుద్రాక్ష ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కంగారు వచ్చి మళ్ళీ కాల్ చేస్తూనే ఉంటే ఎప్పుడో చివర్లో లిఫ్ట్ చేసిన రుద్రాక్ష ముద్దుగా, ఎవరు ఇన్నిసార్లు కాల్ చేస్తున్నారు, ఎందుకు అని అడిగాడు. రుద్రబాబు, నేను రామయ్య తాతని, డాక్టర్ నిన్ను రమ్మంటున్నారు బాబు, నువ్వెక్కడున్నావు అని ఉన్న టెన్షన్లో రుద్రాక్ష పొజిషన్ పట్టించుకోకుండా అడిగితే,
రుద్రాక్ష్ పేలవంగా నవ్వుతూ, నరకానికి చాలా దగ్గరలో ఉన్నాను తాత అని చెప్పి ఫోన్ కట్ చేయగానే రామయ్య తాత ఉలిక్కిపడి రుద్రబాబు అంటుంటేనే కట్ అవ్వటంతో మరోసారి చేశారు. మరోసారి చేసిన రుద్రాక్ష్ లిఫ్ట్ చేయలేదు. అలా ఎన్నోసార్లు ట్రై చేసిన రుద్రాక్ష్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవటంతో ఇక తప్పదు అన్నట్టు శ్రీహర్ష్కి కాల్ చేశారు రామయ్య తాత. అటువైపు అమెరికాలో సమయం రాత్రి 9 కావటంతో ఫోన్ లిఫ్ట్ చేసిన శ్రీ అనుమానంగా, రామయ్య తాత, నువ్వేంటి ఈ టైంలో కాల్ చేస్తున్నావు అని అడిగాడు. బాబు నువ్వు త్వరగా రా, నాకిక్కడ ఏమీ అర్థం కావట్లేదు అంటూ జరిగింది చెప్పి, రుద్రబాబు నా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు, బాబు బాబు ఎక్కడున్నాడో తెలియటం లేదు, నువ్వే ఏదో ఒకటి చేయి బాబు, నాకు చాలా కంగారుగా ఉంది. ఇటువైపు దక్ష అమ్మాయి గారు, రుద్రబాబు ఇద్దరిని చూసుకోలేకపోతున్నాను అనగానే శ్రీ షాక్ అయ్యి లేచి నిలబడి, నేను వెంటనే బయలుదేరుతున్నాను రామయ్య తాత, టెన్షన్ పడకు, రుద్ర గురించి నేను చూసుకుంటాను అని కాల్ కట్ చేసి వెంటనే తనకి తెలిసిన కాంటాక్ట్స్ ద్వారా రుద్రాక్ష్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని సెక్యూరిటీని పంపించి రుద్రాక్షని మ్యాన్షన్కి పంపించేశాడు శ్రీ. అలా పంపించే సమయంలో వీడియో కాల్లో రుద్రాక్ష్ పరిస్థితి చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగి, అందుకే చెప్పాను, నా మాట వినలేదు నువ్వు, శ్రీద ఆ పిల్ల కడుపులో ఉంది అంటూ నమ్మావు, చూసావా ఇప్పుడు భరించలేనంత బాధ అనుభవిస్తున్నావు, అదే చెప్పినప్పుడు విని ఉంటే ఇదంతా ఉండేది కాదు కదా రుద్, నా శ్రీదకి తన కడుపులో పుట్టడం ఇష్టం లేదు, అందుకే ఇంత త్వరగా తిరిగి మన నుంచి దూరం వెళ్ళిపోయింది అని కళ్ళల్లో నీళ్ళ సుడి తిరుగుతూ ఉంటే ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి ఫ్లైట్లో తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు. తర్వాత రోజు ఉదయం వరకు ఇటు రుద్రాక్ష్ మందు మత్తులో, ఇటు శక్తి ఇంజెక్షన్ చేసిన మత్తులో నిద్రపోయి ఉండటంతో రామయ్య తాత కొంచెం ఊపిరి పీల్చుకొని శ్రీ వచ్చే వరకు ఇద్దరు అలానే ఉంటే బాగుండు, వచ్చాక ఎలా అయినా సిచ్యువేషన్ హ్యాండిల్ చేయొచ్చు అని అనుకుంటూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఉదయం 7 గంటల సమయంలో మరోసారి కళ్ళు తెరిచిన దక్షకి జరిగిందంతా గుర్తుకు వచ్చి మౌనంగా కన్నీళ్లు కారుస్తూ శూన్యంలోకి చూస్తూ ఉంటే కనీసం మాట కూడా మాట్లాడలేకపోయింది. ఇక్కడ మత్తు వదిలిన రుద్రాక్ష్ 7:30 గంటల సమయంలో తల పట్టుకొని లేచి కూర్చొని, అబ్బా తల బద్దలైపోతుంది, ఇంత హెవీగా ఎందుకు తాగాను అని అనుకుంటున్నప్పుడే తన బేబీ తన నుంచి దూరం అయిపోయిందన్న విషయం గుర్తుకు వచ్చి ఏడుస్తూ నా బేబీ అంటూ మొహం దోసిలిలో దాచేశాడు రుద్రాక్ష్. కరెక్ట్గా 8:30 గంటల సమయంలో శ్రీ హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాడు. ల్యాండ్ అవ్వటమే రుద్రాక్ష్ సెక్యూరిటీకి కాల్ చేసి ఎక్కడ ఉన్నాడో కనుక్కోగా రుద్రాక్ష్ హాస్పిటల్కి బయలుదేరుతున్నాడని తెలుసుకుని హాస్పిటల్ అడ్రస్ కూడా తెలుసుకొని దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళి రూమ్ తీసుకుని ఫ్రెష్ అయ్యి తను కూడా హాస్పిటల్కి వెళ్ళాడు. మనం 1 గంట ముందుకు వెళ్దాం. దక్ష కళ్ళు తెరిచిన కన్నీరు కారుస్తుందే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడకపోవటంతో అప్పుడే తనకి సెలైన్ మరొకటి సెట్ చేసి మార్నింగ్ చేయాల్సిన ఇంజెక్షన్ చేయటానికి వచ్చిన నర్స్ గమనించి, మేడం మీరు కళ్ళు తెరిచారా అంటూ కంగారుగా తన దగ్గరికి వెళ్ళిన దక్షలో చలనం లేదు. అది చూసి నర్స్కి భయం వేసి అప్పుడే నైట్ డ్యూటీలో ఉన్న మరో డాక్టర్ని పిలిపించి చెక్ చేయించింది. ఆ లేడీ డాక్టర్ దక్షని బాధగా చూస్తూ హలో మిసెస్ అని పిలవగానే దక్ష కళ్ళు మాత్రమే తిప్పి డాక్టర్ వైపు చూసింది. డాక్టర్కి కూడా దక్షని చూస్తుంటే జాలి వేసి తన తల మీద చేయి వేసి, బాధపడకు యంగ్ లేడీ, ఇటువంటివి జీవితంలో జరుగుతూనే ఉంటాయి, ఇలాంటి వాటికి డల్ అయిపోతే ఎలా చెప్పు
నీ హస్బెండ్ని ఎలా ఓదారుస్తావు? పాపం అతను కూడా ఈ విషయంలో చాలా బాధపడుతూ ఉండుంటాడు కదా. నువ్వే ఇలా అయిపోతే నీ భర్త ఇంకెలా అయిపోతాడో ఆలోచించు అంటూ మెంటల్గా స్ట్రాంగ్ అయ్యేలా చెప్పి 4 మాటలు రుద్రాక్ష్ గురించే చెప్పి దక్షలో చలనం తీసుకువచ్చారు. అప్పుడు రుద్రాక్ష కోసం ఆలోచించిన దక్ష కళ్ళు పెద్దవి చేసి, అవును, నా రాక్షస్ ఎక్కడ ఉన్నాడు అంటూ గట్టిగా అరుస్తూ ఉంటే బయట నిద్రలో ఉన్న రామయ్య తాత దక్ష అరుపులకి టక్కున కళ్ళు తెరిచి లోపలికి వచ్చాడు. అప్పటికే దక్షని నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేయటం వలన రామయ్య తాత లోపల ఉంటే బాగుంటుందని రాత్రి మొత్తం బయట ఉన్నాడు. నర్సుని లోపల ఉంచి ఇప్పుడు దక్ష అలా అరుస్తూ ఉంటే కంగారుగా అమ్మాయి గారు అంటూ దక్ష దగ్గరికి వెళ్ళగానే, తాత రాక్షస్ ఎక్కడ ఉన్నాడు? తను బాధపడుతున్నాడు కదా, నా దగ్గరికి తీసుకురా తాత, నేను రాక్షస్ని చూడాలి, ప్లీజ్ తాత అంటూ లేవటానికి ట్రై చేస్తూనే ఐవి ఉన్న చేతిని జాగ్రత్తగా బెడ్ మీద పెట్టి డాక్టర్ హెల్ప్తో కష్టంగా లేచి కూర్చోగానే కడుపంతా విపరీతమైన నొప్పి వచ్చి అమ్మ అంటూ అరిచింది. అది ఎందుకో అర్థం చేసుకున్న డాక్టర్ నర్స్ వైపు చూస్తూ, తను మార్నింగ్ ఇవ్వాల్సిన ఇంజెక్షన్తో పాటు టాబ్లెట్ కూడా ఇవ్వు అని దక్షని చెక్ చేసి, బీపీ ఫ్లక్చువేట్ అవుతుందని జాగ్రత్తగా చూసుకోమని, నా డ్యూటీ అవర్స్ అయిపోయాయి, వెళ్తున్నానని చెప్పి దక్ష తల నిమిరి, అన్నిటికీ స్ట్రాంగ్గా నిలబడి యంగ్ నిన్ను నువ్వు స్ట్రాంగ్గా నిన్ను చూస్తుంటే ఎందుకో దగ్గర మనిషిలా కనిపిస్తున్నావు అని తన నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోగానే దక్ష రామయ్య తాతని రాక్షస్ ఎక్కడా అని అడుగుతున్నప్పుడే హాస్పిటల్లో అడుగుపెట్టాడు రుద్రాక్ష్. లేచిన తర్వాత ఏడ్చి తనని తాను కంట్రోల్ చేసుకొని దక్ష పొజిషన్ ఏంటో తెలుసుకోవటానికి హాస్పిటల్కి వచ్చాడు. రామయ్య తాత ఎంతో బాధగా నిజం చెప్పాలి అనుకున్నాడు, కానీ చెప్తే మళ్ళీ దక్ష బాధపడుతుందని, దక్ష ఇప్పుడు బాధపడుతున్న దానికంటే ఎక్కువగా బాధపడుతుందని తనున్న పరిస్థితుల్లో రుద్రాక్ష గురించి చెప్పి ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక రుద్రబాబు బయటికి వెళ్ళాడు. అమ్మాయి గారు, మీరు రెస్ట్ తీసుకోండి, రుద్రబాబు వచ్చాక నేను పంపిస్తాను అని అంటున్నప్పుడే డోర్ ఓపెన్ అయ్యింది. ఆ రూమ్లోకి వస్తున్న రుద్రాక్షని చూసి దక్ష గట్టిగా ఏడుస్తూ, రాక్షస్ మన బేబీ మన నుంచి దూరం అయ్యింది అని ఏడుస్తూ ఉంటే రుద్రాక్ష చాలా గంభీరంగా రామయ్య తాతని నర్స్ని అక్కడి నుంచి బయటికి వెళ్ళమని చెప్పి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక అయోమయంగా చూస్తుంటే గెట్అవుట్ అని అరిచాడు. ఆ అరుపుకి దక్ష ఏడుపు మానేస్తే నర్స్ రామయ్య తాత ఇద్దరూ భయంగా బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక రుద్రాక్ష ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసి దక్ష వైపు ఒక్కో అడుగు వేస్తుంటే దక్షకి భయంగా అనిపించింది. అప్పటికే రుద్రాక్ష కళ్ళు ఎర్రగా మారిపోయి ఉంటే అతని మొహం తన పరిచయమైనప్పుడు ఎలా అయితే ఉందో అలానే ఉంది. బేబీ చనిపోయిందన్నందుకు తనని పనిష్ చేస్తాడేమో అని ఊహించుకున్న దక్ష తను చేసిన పొరపాటు వల్లే ఇదంతా జరిగిందని, ఆ శిక్షకి తను అర్హురాలే అని మౌనంగా తలదించుకుంది. ఇంతలో రుద్రాక్ష దక్షని చేరి తన తల మీద చేయి వేయగానే దక్ష కళ్ళ నుంచి మరోసారి టపటప కన్నీళ్లు రాలాయి. రుద్రాక్ష్ గొంతు సవరించుకుని దక్ష అని మొదటిసారి నార్మల్గా పిలిచాడు. ఆ పిలుపుకి దక్ష కన్నీళ్లతో తల పైకెత్తగానే ఆ కన్నీళ్ళని సుతారంగా తుడిచి, ఈ క్షణం నుంచి నిన్ను నా బంధనం నుంచి విడుదల చేస్తున్నాను దక్ష, వెళ్ళిపో, నా నుంచి దూరంగా, నాకు కనిపించనంత దూరంగా వెళ్ళిపో, తిరిగి నా జీవితంలోకి ఎప్పటికీ రాకు, నువ్వు మళ్ళీ కనిపిస్తే నాకు రెండోసారి నా అక్క దూరమైంది గుర్తుకు వచ్చి ఈసారి మునుపటి కంటే ఎక్కువ రాక్షసుడిగా మారిపోతానేమోనని భయం వేస్తుంది. ఈసారి రాక్షసుడిగా మారితే నిన్ను భూమిపైన నిలబడినివ్వను దక్ష, బికాస్ నేను నిన్ను గాజు బొమ్మలా చూసుకుంటూ ఒక్క పని కూడా నీ చేత చేయించకుండా అన్ని బెడ్ వరకు తీసుకువస్తే నువ్వు నా కోసం పైకి వచ్చి మన బేబీని చంపేశావు అని అనగానే దక్ష ఏడుస్తూ రుద్రాక్ష్ షాక్ అయి,
నిజంగానే నేను ఊహించలేదు రాక్షసి ఇలా జరుగుతుందని. నేను కావాలని ఇదంతా చేయలేదు. కాలు జారింది అని అంటుంటే రుద్రాక్ష్ గంభీరంగా, ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ దక్ష. ఇకపై నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. జీవితంలో ఇక ఎప్పటికీ నిన్ను కలవను. గుడ్ బాయ్. అండ్ హాస్పిటల్ బిల్ మొత్తం సెటిల్ చేసేశాను. నీ అకౌంట్లో కూడా మనీ క్రెడిట్ అయ్యాయి. నీ ఇష్టం, వాటిని నువ్వేం చేసుకుంటావో కూడా నేను అడగను. బట్ ప్లీజ్ నువ్వు నా వైపు ఇక ఎప్పటికీ రాకు. నీకు ఇష్టమైన జీవితం నువ్వు జీవించు అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా బయటికి నడుస్తుంటే దక్ష రుద్రాక్ష్ నిజంగానే తనని వదిలేసి వెళ్ళిపోతున్నాడేమోనని ఏడుస్తూ గట్టిగా, రాక్షస్ నువ్వు అలా చేయకూడదు. నేనంటే నీకు ప్రాణం కదా, అలా ఎలా నన్ను వదిలేస్తావు? వదలకు రాక్షస్. మనం మీ అక్కని మళ్ళీ తెచ్చుకుందాము. మనం పెళ్లి చేసుకుందాం రాక్షస్ అని అరుస్తుంటే ఆ రూమ్ డోర్ తీసిన రుద్రాక్ష్, ఎలా తెస్తావు దక్ష? 2 సార్లు నీ వల్లే నేను నా అక్కని కోల్పోయాను. 3వ సారి కూడా నిన్ను నమ్మమని ఎలా అడుగుతున్నావు అని సూటిగా అడిగాడు. ఆ ప్రశ్నకి సమాధానం లేని దక్ష కన్నీళ్లతో తలదించుకొని, ఈ ఒక్కసారికి క్షమించు రాక్షస్ అని అడిగింది. కానీ రుద్రాక్ష అదంతా పట్టించుకునే పరిస్థితుల్లో లేకపోవటంతో బాయ్ దక్ష, గుడ్ బాయ్ దక్ష అని చెప్పి బయటికి వచ్చి, పద తాత అంటూ రామయ్య తాత చేతిని పట్టుకొని నడుస్తూ నర్స్తో దక్ష జాగ్రత్త అని చెప్పి రామయ్య తాత ఎక్కడికని అడుగుతున్నా చెప్పకుండా హాస్పిటల్ నుంచి బయటికి తీసుకువచ్చాడు. రుద్రాక్ష అలా బయటికి రావటమే శ్రీ తను బుక్ చేసుకున్న క్యాబ్లో హాస్పిటల్కి చేరుకున్నాడు. ఎంట్రన్స్ దగ్గర క్యాబ్ ఆగటమే క్యాబ్ ఫేర్ ఇచ్చేసి వితౌట్ లగేజ్ రావటంతో వెంటనే లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్తుంటే రుద్రాక్ష్ తన కార్ సెల్లార్లో నుంచి తీసుకొని బయటికి వచ్చాడు. శ్రీ అలా లోపలికి వెళ్ళటం, రుద్రాక్షి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవటం ఒకేసారి జరిగాయి. శ్రీ రిసెప్షన్లో దక్ష డీటెయిల్స్ అడిగి తన రూమ్ నెంబర్ తెలుసుకుని అక్కడికి వెళ్ళేసరికి దక్ష గట్టిగా అరుస్తూ సెలైన్ పీకేసి నేను వెళ్ళాలి అని ఏడుస్తూ ఆ రూమ్ మొత్తం చిందరవందరి చేస్తూ ఉంటే నర్స్ తనని ఆపటానికి ప్రయత్నిస్తూ ఉంది. అది గమనించిన శ్రీ బేబీ చనిపోవటం వలన డిప్రెషన్లో ఉంది అని ఊహించి లోపలికి వెళ్ళి దక్ష అని గట్టిగా అరిచాడు. ఆ అరుపు కూడా దక్ష చెవిన చేరలేదు. తనకి రుద్రాక్ష్ కావాలి. రుద్రాక్ష అలా ఎలా తనని వదిలేసి వెళ్ళిపోయాడు అని అనుకుంటూ తను కూడా వెళ్ళాలని ప్రయత్నిస్తుంది. కానీ నర్స్ వెళ్ళకూడదు అంటూ అడ్డుకుంటుంది. తను పిలిచిన దక్ష వినకపోవటంతో శ్రీ చాలా అసహనంగా, రుద్రాక్ష్ కూడా అక్కడ లేకపోవటంతో ఏం జరిగిందని అడగాలనుకున్న దక్ష చేస్తున్న గొడవకి చాలా చిరాకు వచ్చి పక్కనే ఉన్న ఫ్లవర్ టాబ్లెట్ ప్లేట్ కింద పడేశాడు. ఆ శబ్దానికి దక్ష శ్రీని చూసి భయపడిపోయి అక్కడి నుంచి బెడ్ వెనక్కి పరిగెత్తి, నేనేం చేయలేదు, నన్నేం చెయ్యొద్దు, నాకు రాక్షస్ కావాలి అని ఏడుస్తూ అరుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.